Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 98 points down 53,416 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 28 పాయింట్స్ డౌన్ 15,939 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 177 పాయింట్స్ డౌన్ 34,651 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి అప్డేట్ అయింది. బై స్ట్రైట్ అవే డేటా మనకి చాలా వీక్ గా కనిపిస్తుంది. యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మే మంత్ కి 8.6 దగ్గరగా ఉంది అండ్ ఎస్టిమేట్స్ 8.8 దగ్గరగా వస్తుందని జూన్ మంత్ కి సంబంధించి. కానీ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 9.1% దగ్గరగా వచ్చేసరికి ఈ డేటా అప్డేట్ అవ్వగానే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో మనకి సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఫస్ట్ లో మీన్స్ ఈ డేటా అప్డేట్ అవ్వగానే ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ అయితే ఫాలో అయ్యాయి. ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అంతా కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ రికవరీ ఫేజ్ లోకి అయితే వెళ్ళాయి అండ్ ఒక పాయింట్ కి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో కూడా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఇన్ఫాక్ట్ మన మార్కెట్స్ కూడా ఇవాళ ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్ అవుతూ అక్కడి నుంచి పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. బట్ అలా వెళ్ళిన హైస్ నుంచి నియర్ టు 200 పాయింట్స్ నిఫ్టీ, 600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మీరు గమనించారంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్, పర్టికులర్ గా నిఫ్టీ ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ లెవెల్ గురించి. డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ 15,860 టు 15,880 ఆ జోన్ లో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి రేపటి సెషన్లో ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతూ ఈ జోన్ దగ్గరకు వస్తుంటే ఈ జోన్ బిలో క్లోజింగ్ ని మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. ఈ జోన్ బిలో కనుక ఒకవేళ మార్కెట్ క్లోజ్ అవుతుంటే ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ లో ఇంటెన్సిఫైడ్ గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. అండ్ ఇవాళ ఫాలో అవుతూ మార్కెట్ ఆ జోన్ ని రెస్పెక్ట్ చేస్తూ అబౌవ్ అయితే క్లోజ్ అయింది. సో ఫర్దర్ ట్రేడింగ్ సెషన్స్ లో ఒకవేళ ఈ జోన్ బిలో క్లోజ్ అవుతుంటే దెన్ ఫర్దర్ గా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ మీరు హవర్లీ టైం ఫ్రేమ్ లో గమనిస్తే ఏ లెవెల్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను ఆ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. కాబట్టి ఈ లెవెల్ ని ఈసారి మార్కెట్ రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవాళ మార్కెట్ ఆ లెవెల్ అబౌవ్ అయితే క్లోజ్ అయింది. ఇంతకీ మన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పరిస్థితి ఏంటి? అనుకున్న దానికంటే వీక్ గా వచ్చింది, మీన్స్ ఎక్కువగా వచ్చింది. 8.8 ఉంటుంది అనుకున్నారు, 9.1 గా వచ్చింది. దెన్ జూలై 26th అండ్ 27th జరగబోతున్న ఫెడ్ మీటింగ్ లో 75 బేసిస్ పాయింట్స్ కాదు 100 బేసిస్ పాయింట్స్ హైక్ ఉంటుందని ఇలా యుఎస్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ అన్ని కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకుంటున్నారంటే ఒక బిగ్ నెగిటివ్ లా ఉండేది మార్కెట్ కి. అండ్ దాని తర్వాత 25 ని మార్కెట్ పట్టించుకోలేదు. 50 బేసిస్ పాయింట్స్ అంటే నేను నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ రీసెంట్ టైమ్స్ లో 50 బేసిస్ పాయింట్స్ అనే క్వశ్చనే లేదు. 50 పోయి నెక్స్ట్ 75, ఇప్పుడు ఆ 75 పోతూ ప్రెసెంట్ 100 బేసిస్ పాయింట్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు పెంచుతారనే ఊహాగానాలు మార్కెట్ లోకి అయితే వెళ్తున్నాయి. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అంతటినీ కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నది అయితే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంటే కమింగ్ డేస్ లో వడ్డీ రేట్లు కూడా పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ లో రాబోతున్న రేట్ హైక్స్ అనేది మార్కెట్ కి అయితే నెగిటివ్. బట్ ఇదంతా మార్కెట్ ముందుగానే రీసెంట్ టైమ్స్ నుంచి ఫ్యాక్టర్ చేస్తూ రావడానికి అయితే ప్రయత్నిస్తూ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఇలా పెరుగుతూ కమింగ్ డేస్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా తీసుకోవాలి. పాజిటివ్ గా తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నాయంటే రీసెంట్ టైమ్స్లో జాబ్స్ డేటా కొంత బెటర్గా వచ్చింది అండ్ క్రూడ్ ఫాలో అవుతుండడం, కమోడిటీస్ ఫాలో అవుతుండడం అప్కమింగ్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుందని ఒక స్మాల్ పాజిటివ్ హోప్. ఇవి మాత్రమే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంచుతున్నాయి. ఈ రెండు కాకుండా ప్రెజెంట్ మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయింది. రీసెంట్ టైమ్స్లో పోస్ట్ చేసిన ఐటీ నెంబర్స్ వీక్గా ఉంటున్నా ఇప్పుడు ప్రెసెంట్ మైండ్ ట్రీ వాళ్ళ నెంబర్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మార్జిన్ స్టేబుల్ టు పాజిటివ్ గా మెయింటైన్ చేయగలుగుతున్న ఐటీ కంపెనీ నెంబర్స్ కూడా వస్తాయని ఒక హోప్ రైజ్ అయింది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ లో కంపెనీ రిజల్ట్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో రీసెంట్ గా ఉన్న 3 బిగ్ ఈవెంట్స్ లో ఇండియన్ సిపిఐ డేటా అప్డేట్ అయిపోయింది, యుఎస్ సిపిఐ డేటా కూడా అప్డేట్ అయిపోయింది. ఇండియన్ సిపిఐ డేటా స్టేబుల్ గా ఉంది, అక్కడే నెగిటివ్ సర్ప్రైజ్ లేదు. యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా నెగిటివ్ గా ఉంది, దానికి తగ్గట్టు మార్కెట్స్ కూడా కొంతవరకు కరెక్ట్ అయ్యాయి. నేను నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను. అంతకు ముందున్న లాస్ట్ 5 సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాస్ వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్స్ ఫాలో అయ్యాయి. ఇక మిగిలిపోయింది ఒకే ఒక ఈవెంట్, బిగ్ ఈవెంట్, జూలై 26th అండ్ 27th జరగబోతున్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఈవెంట్. ప్రీవియస్ గా 50 బేసిస్ పాయింట్స్ తీసుకుంటే పాజిటివ్, 75 బేసిస్ పాయింట్స్ తీసుకుంటే నెగిటివ్ లో ఉంది. కానీ ఇప్పుడు అది కంప్లీట్ గా టర్న్ అవుతూ ఇప్పుడు 75 బేసిస్ పాయింట్స్ తీసుకున్నా చాలు అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ 100 ని కూడా ప్రెసెంట్ మార్కెట్ ఫ్యాక్టర్ చాలానే చూస్తుంది. బట్ 100 బేసిస్ పాయింట్స్ తీసుకుంటూ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఇలానే అగ్రెసివ్ గా మేము యాక్ట్ చేస్తాం. సో జూలై మీటింగ్ అయిపోతే నెక్స్ట్ సెప్టెంబర్ మీటింగ్ లో కూడా ఈ 100 బేసిస్ పాయింట్స్ హైక్ ఉంటుందని ఒకవేళ కామెంట్స్ చేస్తుంటే దెన్ ఇది ఫర్దర్ నెగిటివ్ సెంటిమెంట్ గా మార్కెట్ కి అప్లై అవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ఏదైనా రిలీఫ్ ర్యాలీ మార్కెట్ కి అప్ సైడ్ వస్తున్నా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అనుకుంటున్నట్లు 16,250 మార్క్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతున్నా, క్లోజ్ అవుతున్నా దెన్ అప్పుడు మాత్రమే బుల్స్ రిలేటెడ్గా స్ట్రెంత్ ఉన్నట్లు మనం భావించాలి. బికాస్ ప్రీవియస్గా యూఎస్ మార్కెట్స్లోను ఇండియన్ మార్కెట్స్లోను డబుల్ టాప్ ఫార్మేషన్ మనకు కనిపించింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్లో ఫాల్ అండ్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది. అండ్ కమింగ్ డేస్లో ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు సెల్లింగ్ ఫ్యాక్టర్స్లా మార్కెట్లో యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి
ఇక్కడ నుంచి అప్ సైడ్ నేను గమనిస్తున్న లెవెల్ 16,250 మార్క్. ఆ మార్క్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా దాని అప్పుడు మాత్రమే ఆన్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ బేసిస్ బులిష్ ట్రేడ్ సెటప్స్ కి మనం ఇంపార్టెన్స్ ని ఇవ్వచ్చు. బట్ డౌన్ సైడ్కి వస్తుంటే మాత్రం ఒకవేళ 15,860 to 880 జోన్ కానీ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతుంటే పర్టికులర్గా డైలీ క్లోజింగ్ జరుగుతూ ఉంటే దెన్ ఫర్దర్గా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, వీడియోస్కి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, క్రిప్టో వరల్డ్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా క్రిప్టో డిపాజిట్స్ పై నియర్ టు 18% దగ్గరగా వడ్డీని ప్రొవైడ్ చేసిన సెల్సియస్ వాళ్ళు బ్యాంక్రప్సీకి అయితే ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాకే వాళ్ళ ప్లాట్ఫామ్లో విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్స్ రిలేటెడ్గా రెస్ట్రిక్షన్స్ ని విధించిన వీళ్ళు ఇప్పుడు క్యాష్ క్రంచ్ కారణంగా సరైన ఫండ్స్ లేకపోవడం కారణంగా బ్యాంక్రప్సీకి ఫైల్ చేస్తున్నారని, ప్రెసెంట్ వీళ్ళ అసెట్స్ $1 బిలియన్ గా అండ్ లయబిలిటీస్ $10 బిలియన్ దగ్గరగా ఉన్నాయని, రీసెంట్ క్రిప్టో ఫాల్తో వచ్చిన కాన్సిక్వెన్సెస్తో వీళ్ళ బ్యాంక్రప్సీకి ఫైల్ చేస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ కూడా ఫర్దర్గా క్రిప్టో మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ని అయితే చూపిస్తున్నాయి. రీసెంట్గా వరల్డ్ క్రిప్టో లెండర్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్ఫామ్లో విత్డ్రాల్స్ని అండ్ డిపాజిట్స్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఇలా వస్తున్న ఈ అప్డేట్స్ ఫర్దర్గా క్రిప్టో మార్కెట్ రిలేటెడ్గా ఇంకా ఫర్దర్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే టర్న్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్లో వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారు అండ్ ఏ స్టాక్స్లో వాటాని తగ్గించుకుంటున్నారు అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అవుతున్నారు అండ్ ఏ స్టాక్స్ని కొత్తగా కొంటున్నారు. ఈ లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇమేజ్ని సేవ్ చేయాలనుకుంటే మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 310 అరౌండ్ వెళ్ళారంటే ఇవాళ మీకు ఆ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్, హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 21 రూపీ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ July 21 అని అప్డేట్ చేస్తున్నారు. ఇది హిందుస్థాన్ జింక్ వాళ్ళకే కాదు, వేదాంత షేర్ హోల్డర్స్ కూడా మనం పాజిటివ్ గా చూడాలి. బికాస్ 21 రూపీ పర్ షేర్ వీళ్ళు ఇస్తున్నారంటే ఎంటైర్ అన్ని షేర్స్ కి కలిపి నియర్ టు 8,873 crore వీళ్ళు డివిడెండ్ గా ఇస్తున్నట్లు. కానీ వీళ్ళలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఇస్తున్న డివిడెండ్లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ లైక్ 65% దగ్గరగా వేదాంతకు వెళ్తుంది. మీన్స్ 5,760 crore దగ్గరగా వేదాంతకి హిందూ జింక్ నుంచి డివిడెండ్ ద్వారానే వెళ్తుంది. కాబట్టి ఆ ఎంటైర్ మనీని ఒకవేళ వేదాంత వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్కి పాస్ ఆన్ చేయాలనుకుంటే దెన్ వేదాంత షేర్ హోల్డర్స్కి నియర్ టు 15.5 రూపీ దగ్గరగా పర్ షేర్ డివిడెండ్ దొరుకుతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ హిందూ జింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది 21 రూపీ పర్ షేర్ డివిడెండ్. కాకపోతే వీళ్ళ రిలేటెడ్గా మెజారిటీ ఆఫ్ వాటాని హోల్డ్ చేస్తున్నది వేదాంత వాళ్ళు. కాబట్టి ఆ పోర్షన్లో నియర్ టు 65% పోర్షన్లో వేదాంత వాళ్ళకి వెళ్తే అది వేదాంత షేర్ హోల్డర్స్కి పాస్ ఆన్ చేస్తారు కంప్లీట్గా అనుకుంటే వేదాంత షేర్ హోల్డర్స్కి 15.5 రూపీ పర్ షేర్ డివిడెండ్ రావాలి. సో ఓవరాల్గా ఈ అప్డేట్స్తో హిందూ జింక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో 4% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్, ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇయర్లో సెకండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు. లైఫ్ సైన్సెస్ కన్సల్టెన్సీ కంపెనీ అయిన బేస్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గా 110 మిలియన్ యూరోస్ పెట్టి యూరోపియన్ కంపెనీని ఎక్వైర్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, JSW ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీకి SCCA వాళ్ళ దగ్గర నుంచి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 300 మెగావాట్ కెపాసిటీ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా కాంట్రాక్ట్ లభించింది అని చెప్తున్నారు. వీళ్ళకి నియర్ టు 7.3 గిగావాట్ దగ్గరగా ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంటే అందులో 57% దగ్గరగా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, టాటా పవర్. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళ అండర్లో ఉంటున్న సబ్సిడరీకి 600 మెగావాట్ హైబ్రిడ్ ప్రాజెక్ట్, ఇందులో సోలార్ ఉంటుంది, విండ్ ఉంటుంది. ఇలా కర్ణాటకలో ఈ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా LOA వీళ్ళకి SCCA వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, లైక్ JSW సబ్సిడరీ వాళ్ళకి లభిస్తున్నట్టు వీళ్ళకి కూడా ఇలా LOA లభిస్తుందని టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా పవర్ని నెక్స్ట్ 24 monthsలో స్టార్ట్ చేస్తారని ఇలా టాటా పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్, జూబిలెంట్ ఫార్మోవా గురించి మాట్లాడుకోవాలి. యుఎస్లో యాక్సెప్టెడ్ లిస్ట్ అని ఉంటుంది. అందులో నుంచి US FDA వాళ్ళు వీళ్ళకి సంబంధించి జూబిలెంట్ ఫార్మోవాకి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఆ లిస్ట్లో ఉన్న 3 ప్రొడక్ట్స్ని రిమూవ్ చేశారు. అండ్ ఈ 3 ప్రొడక్ట్స్ తయారవుతున్నది జూబిలెంట్ ఫార్మోవా వాళ్ళ రూకీ ఫెసిలిటీలో. అండ్ ఈ సేమ్ రూకీ ఫెసిలిటీ రిలేటెడ్గా July 2021లో ఇంపోర్ట్ అలర్ట్ అని కూడా US FDA వాళ్ళు వీళ్ళకి నోటీస్ అయితే ఇచ్చారు. ఈ 3 ప్రొడక్ట్స్ రిమూవ్ చేశారు కదా, ఒక బిగ్ వేలో ఫాలో అయ్యాలి కదా. అంటే ఈ 3 ప్రొడక్ట్స్ ఒక నెంబర్స్ ని గమనిస్తే అది వీళ్ళ ఎంటైర్ సేల్స్ లో <1% కే కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఈ 3 ప్రొడక్ట్స్ ని రిమూవ్ చేశారనగానే ఓపెనింగ్ నెగిటివ్ అయింది. బట్ ఓవరాల్ ఆన్ క్యాలిక్యులేషన్ అది <1% మనకి సేల్స్ లో కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉండడం స్టాక్ అగైన్ రికవర్ అవుతూ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్, సానోఫీ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి లాస్ట్ 3 years నుంచి వీళ్ళు ప్రతిసారి కూడా ఒక స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ని ప్రకటిస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 240 పర్ షేర్ డివిడెండ్ ఇచ్చారు అండ్ అంతకు ముందు ఇయర్లో 309 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. అండ్ అగైన్ వీళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజెస్కి చెప్తున్నది July 26న వీళ్ళు అనదర్ స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ని ప్రకటిస్తారని అండ్ ఆ డివిడెండ్కి రికార్డ్ డేట్ August 8th అని ఫిక్స్ చేస్తున్నారు. ఎంత డివిడెండ్ అనేది చెప్పలేదు, బట్ రికార్డ్ డేట్ చెప్తున్నారు.
అండ్ అగైన్ ఇలా స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ అనేసరికి ఓపెనింగ్ పాజిటివ్ లో అయింది. ఐ థింక్ ఇది ఒక 4th కన్సిక్యూటివ్ ఇయర్ రిపీటెడ్ గా ప్రతి ఇయర్ కూడా వీళ్ళు స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్స్ ని ప్రకటిస్తున్నారు. అండ్ దీనికి కూడా రీజన్స్ ఉంటున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఉన్న వీళ్ళ బ్రాండ్స్ ని కొన్నిటిని సెల్ చేశారు అండ్ ఈవెన్ వీళ్ళ న్యూట్రాసిటికల్ బిజినెస్ ని కూడా సెల్ చేశారు. కాబట్టి అలా వస్తున్న మనీని టైం టు టైం షేర్ హోల్డర్స్ కి ఇలా స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ క్రూడ్ ఆయిల్ కి రిలేట్ అవుతున్న కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్, ఎంఆర్పిఎల్, చెన్నై పెట్రోలియం, వీటి స్టాక్స్ ఒక ప్రైజెస్ ని చూస్తే ఒక పాయింట్ లో మంచిగా గెయిన్ అయ్యాయి, బట్ ఆల్మోస్ట్ న్యూట్రల్ దగ్గరగా క్లోజ్ అయ్యాయి. దీనికి రీజన్ బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేసిన ఒక స్మాల్ రిపోర్ట్. బ్లూంబర్గ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రీవియస్ గా వీటిపైన విధించిన విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది కదా, మీన్స్ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా వీళ్ళకి మంచిగా మార్జిన్స్ వస్తూ వేల కోట్లలో ఆదాయాలు వస్తున్నాయి. కాబట్టి బట్ ఆ సేమ్ క్రూడ్ ఆయిల్ పెరుగుతుండడం కారణంగా ఎకానమీ నష్టపోతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ కంపెనీస్ కి వస్తున్న అడిషనల్ గెయిన్స్ పై ట్యాక్స్ ని విధించే ప్రయత్నం రీసెంట్ గా చేసింది కదా. అలా ప్రీవియస్ గా విధించిన ట్యాక్స్ లో కొంత మొత్తాన్ని గవర్నమెంట్ కట్ చేయాలని ఆలోచిస్తుందని. దీనికి రీజన్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ ఒక ఫాల్ అనేలా బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన అప్డేట్ నుంచి నెక్స్ట్ 14 to 15 days లో గవర్నమెంట్ అగైన్ ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా ఆలోచిస్తుందని. దీని రిలేటెడ్ గా ఈసారి పాజిటివ్ అప్డేట్ ఈ కంపెనీస్ కి, మీన్స్ ప్రీవియస్ గా విధించిన ట్యాక్స్ ని కొంతవరకు గవర్నమెంట్ కట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని వస్తున్న అప్డేట్స్ తో ఈ పర్టికులర్ స్టాక్స్ లో మనకి వాళ్ళ ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ కనిపించింది. నెక్స్ట్ ప్రాజ్ గురించి మాట్లాడుకోవాలి. ఐసీఆర్ఏ వాళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ ఉంటున్న ఇథనాల్ కెపాసిటీ 4.3 బిలియన్ లీటర్స్ నుంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో 7 బిలియన్ లీటర్స్ కి ఇథనాల్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందని. అండ్ లాస్ట్ ఇయర్ ఇథనాల్ డిమాండ్ 3 బిలియన్ లీటర్స్ దగ్గరగా ఉందని. అండ్ గవర్నమెంట్ ప్రెసెంట్ బ్లెండింగ్ 10% నుంచి 20% కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎయిమ్ చేస్తున్నట్లు అప్కమింగ్ టైమ్స్ లో ఇథనాల్ కెపాసిటీ పెరగబోతుందనేలా ఐసీఆర్ఏ వాళ్ళు స్టేట్మెంట్స్ ని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ స్టేట్మెంట్స్ ని ప్రాజ్ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ లో కూడా చేశారు. 2022లో 5.8 బిలియన్ లీటర్స్ ఆఫ్ ఇథనాల్ కెపాసిటీ బిల్డ్ చేయాల్సి ఉంటుందని ప్రాజ్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మైంట్రీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు రెవెన్యూలో గ్రోత్ చూపిస్తున్న మార్జిన్స్ లో ఫాల్ చూపిస్తుండేసరికి ఐటీ స్టాక్స్ ఒక రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయనుకున్నాం. కానీ మైంట్రీ వాళ్ళు రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేశారు. రెవెన్యూస్ లో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంది అండ్ డీల్ విన్స్ కూడా రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. నియర్ టు $550 మిలియన్ దగ్గరగా. అండ్ క్యూఓక్యూ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 46% డీల్ విన్స్ లో గ్రోత్ అయితే కనిపించింది. ఇంతలా స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్న రేటింగ్ ఏజెన్సీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ కొన్ని ఏజెన్సీస్ పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అప్కమింగ్ టైమ్స్ లో ఐటీ కంపెనీస్ ఒక గ్రోత్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలోలో ఉండబోతుందని. దీనికి రీజన్ ఎకానమీలో ఉంటున్న స్లో డౌన్ అనేలా వస్తున్న అప్డేట్స్ తో ఈవెన్ మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్న స్టాక్ డౌన్ అయింది. అండ్ ఫర్ ద డేటా పాయింట్ మీకు మార్నింగ్ 9:20 దగ్గరికి వెళ్ళారంటే ఈ డేటాతో ఉన్న ఇమేజ్ కనిపిస్తుంది. ఇది మనకి ఎబిటా మార్జిన్ లో మనకి ఏం మారినట్టు ఉంటుంది, కానీ 20 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఎబిట్ మార్జిన్ లో ప్రీవియస్ గా మనకి 19 ఉంటే ఇప్పుడు ఎబిట్ మార్జిన్ 19.2 వచ్చింది. అండ్ ఈవెన్ వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేనేజ్మెంట్ మెన్షన్ చేస్తున్నది మార్జిన్స్ అబౌట్ 20% వీళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారని. అండ్ ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్ తో కమింగ్ డేస్ లో వీళ్ళు గ్రో అవుతారని ఇలా పాజిటివ్ కామెంట్స్ ని మేనేజ్మెంట్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టాటా మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సడన్ గా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయింది స్టాక్, బట్ నెంబర్స్ అయితే వర్స్ట్ గా ఉన్నాయి. పర్టికులర్లీ వీళ్ళ మార్జిన్స్ 3.5% దగ్గరగా అప్డేట్ చేశారు. ఈవెన్ వైరస్ ఫాల్ అప్పుడు కూడా మనకి స్టాక్స్ అని ఫాల్ అయ్యాయి కదా, ఆ టైంలో వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఆ టైంలో కూడా 4% దగ్గరగా ఉన్నాయి మార్జిన్స్. ఈసారి 3.5 దగ్గరగా పోస్ట్ చేస్తుండడం మార్కెట్ దీన్ని నెగిటివ్ గా తీసుకుంది. ఓపెనింగ్ నుంచి స్టాక్ డౌన్ సైడే ఉంది, బట్ సడన్ గా స్టాక్ ప్రైస్ లో ర్యాలీ వచ్చింది. ఒక ఇంతలా మార్జిన్స్ ఫాలో అవడం అండ్ ఎంటైర్ ఓవరాల్ నెంబర్స్ లో వస్తున్న ఈ ఫాల్ కి ఏదైనా సిగ్నిఫికెంట్ రీజన్ ఉందా అంటే ఉన్నాయి కొన్ని ఫ్యాక్టర్స్. ఒకటి ఏప్రిల్లో కొంత పార్ట్ అండ్ ఈవెన్ మేలో కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ షట్ డౌన్ లో ఉన్నాయి, అదొకటి. అండ్ రీసెంట్ మంత్స్ లో మెటల్స్ రిలేటెడ్ గా ఉంటున్న సబ్డ్యూడ్ డిమాండ్, మీన్స్ వీక్ డిమాండ్ వీళ్ళ ఫర్దర్ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే వీళ్ళ మార్జిన్స్ ఇంతలా కంప్రెస్ అవడానికి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంతలా డౌన్ అవడానికి వీళ్ళ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ అయిన కోకింగ్ కోల్ ప్రైజెస్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రీజన్స్ తోనే ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ లో ఇంత డిక్లైన్ మనకు కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంటే 15,770, ఆ లెవెల్ బ్రేక్ అయితే 15,720 అండ్ అప్ సైడ్ వస్తుంటే 15,980 అండ్ అబౌవ్ 16,090. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ రేంజ్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే 34,320 అండ్ ఆ బిలో 34,180. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే 33,860 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 34,980 అండ్ అబౌవ్ 35,180. యాజ్ ఆఫ్ నౌ రేంజ్ 16,200 to 15,800 అనేలానే కనిపిస్తుంది. ఈవెన్ స్టిల్ ఇవాళ ఇలా మార్కెట్ ఫాల్ అయినా సరే, బట్ వన్స్ 15,800 బ్రేక్ చేసి మార్కెట్ కానీ సస్టైన్ అయినా ఆర్ క్లోజ్ అవుతున్నా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 15,500 అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు 16,000, 16,100, 200 ఇలా మల్టిపుల్ లెవెల్స్ లో కూడా
కాల్ రేటింగ్ ఈరోజు సిగ్నిఫికెంట్ గా కనిపించింది. బట్ ఫర్ ద సేఫ్టీ 16,200 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 15,500. ఈ 700 పాయింట్ రేంజ్ కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ లో మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.